ఇది వాలంటీర్ ఆనియన్ అండి. వాటర్ పట్టి పట్టి వర్షాలు వచ్చి ఇది ఎండ తగలక ఇదైంది, కానీ ఎక్కడ రాట్ అయిపోద్దని పెద్ద అవ్వక ముందే తీసేస్తున్నాను. జస్ట్ ఒకే ఒకటి ఏదో చిన్న ఆనియన్ పడ్డట్టుంది. కంపోస్ట్లో నుంచి కూరగాయలు అవి వేస్తాం కదా, దాంట్లో ఈ కింద బేస్ పడ్డట్టుంది. దాంట్లో నుంచి వచ్చింది, రాట్ అవుతోంది లైట్గా. ఒకటి రెండు బాగానే ఉన్నాయి, పెద్ద వచ్చాయి చూసారా, షాలట్ ఆనియన్స్ లాగా వచ్చాయి. మనకి ఎట్లా ఒక ఆమ్లెట్కి వాటికి నీట్గా సరిపోతుంది కదా, ఒకటి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం లేకుండా. ఇంకొక దగ్గర కూడా ఉందన్నమాట, చూపిస్తాను మీకు. ఇదైతే ఫ్లవరింగ్ వచ్చేసింది, చూపిస్తాను. చిక్కుడుగాయ తీగ ఇది పైకి కట్టాలి, మొత్తం అంతా ఆక్యుపై చేసేసింది. సో కనిపించట్లేదు, కానీ ఇక్కడ చూడండి అసలు సర్ప్రైజ్. అసలు ఇక్కడ జస్ట్ ఇది కూడా అంతే, కంపోస్ట్లో చిన్న ఆనియన్ పీస్ పడింది. ఇది వాటరింగ్ ముందుగా చేయాలన్నమాట. వాటరింగ్ చేసేసి వర్షాలు ఎక్కువ పడి కొంచెం కుళ్ళుతున్నాయి. ఇవి ఇంట్లో వదిలేస్తే ఇంకా కుళ్ళుతాయి, ఎందుకంటే పైన ఇది పోయింది చూసారా, ఇది పోయాక ఇంకా పోతుంది అన్నమాట. ఇది లీవ్స్, గ్రీన్ లీవ్స్. బట్ ఐ వాంట్ టు టేక్ ఇట్ అవుట్. ఇవ్వండి ఎంత బాగుంది చూసారా, అసలు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. చిన్న మన కంపోస్ట్లో నుంచి ఒక చిన్న బేస్ అలా పడి ఇలాగ షాలట్ ఆనియన్స్ వచ్చాయి. ఇది ఒకే దగ్గర కొంచెము ఎక్కువ మరి పడ్డాయో మరి ఏంటో తెలియదు, లేదా సీడ్స్ పడ్డాయో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ భలే వచ్చాయి. అసలు నాకు భలే అనిపించింది. ఇవన్నీ సీడ్స్ వేయకుండా వాలంటీర్గా వచ్చిన ఆనియన్స్ అన్నమాట. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టాను, మీకు గుర్తుందో లేదో కొన్ని వీడియోస్లో చూపించుంటా. ధనియాలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి, కొన్ని పచ్చిగా ఉన్నాయి, అవి తీసేయచ్చు. బట్ పిచ్చి పిచ్చిగా గడ్డి పెరిగిపోయింది, వీడ్స్ పెరిగిపోయింది, ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి, మనకు టైం దొరకట్లే. సో ఈ స్ప్రింగ్ ఆనియన్ కూడా ఫ్లవర్ వచ్చి అది పడిపోయింది కూడా. సో నెక్స్ట్ ఇయర్ ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఫుల్గా వస్తాయి అనుకుంటా. పడిపోయింది పైన చూస్తే. చూడండి, మాకు ఎక్కడ చూసినా రాబిన్ బర్డ్సే. ప్యాటియోలో ఫ్యాన్ మీద నెస్ట్ పెట్టిందనమాట ఇది. సో దానికి అసలు భయం లేదు, మేము ఎటు తిరుగుతుంటే సైడ్లో తిరుగుతుంది, దగ్గర కొంచెం వెళ్ళామంటే ఎగిరిపోతుంది. నేను ఇలాగా బర్డ్ బాత్ తీసుకొచ్చి అందులో పెడతా. నేను కొన్ని షార్ట్స్లో షేర్ చేస్తాను చూడండి, అవి వాటర్లో బాత్ చేయడం, తాగడం, వాటికి గ్రెయిన్స్ అక్కడ కొన్ని పెట్టాను అనమాట. అక్కడ అవి తింటూ ఉంటాయి. బర్డ్ బాత్ నీడలో పెట్టారనుకోండి, అది ఎండకి వాటర్ వేడెక్కకుండా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాటికి వేడిగా ఉండదు కదా, వచ్చి యూస్ చేస్తాయి డే టైంలో కూడా. ఎండ తగిలేటట్టు పెడితే వేస్ట్ అనమాట, ఇంకా అవి వేడెక్కిపోయి అవి యూస్ చేయలేవు. సో వాటర్ కూడా పాచి కట్టేస్తాయి. ఇప్పుడు జస్ట్ మీకు స్ప్రింగ్ ఆనియన్ యూజువల్లీ మనకు ఆనియన్ ఫామ్ అవ్వదు కదా, కానీ ఇది ఎంత బాగా ఆనియన్ ఫామ్ అని చూపిస్తాను చూడండి. ఎందుకంటే 2 years నుంచి ఉంది, ఇది 2 years బ్యాక్ పెట్టింది. అలాగా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది అనమాట, వింటర్లో పోకుండా. కింద చూడండి ఇంకా బాగా వచ్చింది చూడండి, ఆనియన్ లాగా కనిపిస్తుందా, ఇంత వచ్చింది. ఇది ఇట్లా బాగా అట్లా విచ్చుకొని భలే వచ్చింది. సో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఆనియన్స్ అవుతాయని నాకు ఫస్ట్ టైం తెలుసు. నేను ఎప్పుడు పెట్టినా అవ్వలేదు, అవి చచ్చిపోయేవి అనమాట, ఇలా మెచ్యూర్ అవ్వవు, పోయేవి. కానీ ఈసారి అన్నీ మెచ్యూర్ అయినాయి వైట్ కలర్లో. మీకు ఈ గడ్డిలో కనపడకపోవచ్చు, ఇవి ఉన్నాయి కదా ధనియాలు, రాలిపోతాయి, కదిలిచ్చామంటే ధనియాలు రాలిపోతాయి. మనకి ఇవి కావాలన్నమాట. నేను ఇదేదో తినడం కోసం కాదు, నాది ఆర్గానిక్ సీడ్స్ కింద నేను ఇవి కలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు ఇవే రీసైకిల్ చేస్తూ ఉంటా కొత్తిమీర కోసము. సో అది మన ఆనియన్ హార్వెస్ట్ ఈరోజు ఇన్ని వచ్చాయి. వీటిని ఏంటంటే వీటిని కడగకూడదండి, అంటే ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ హార్వెస్ట్ చేసిన వెంటనే కడగకూడదు, క్యూర్ చేయాలి. క్యూరింగ్ అంటే ఏంటంటే ఎండకి గాలికి వదిలేయాలి, తోలు మందం అవుతుంది, బాగా డ్రై అయ్యి మందం అయ్యి లోపలంతా డ్రై అవుతుంది. తర్వాత మట్టంతా రాల్చేసి పైన మాత్రం లైట్గా చిన్న లేయర్ ఉంటుంది, తీసేస్తే మనకు ఆ ఫ్రెష్ గార్లిక్ ఆనియన్ లాగా ఉంటాయి. దాని అలా స్టోర్ చేసుకోవాలి ఎయిర్ తగిలేటట్టు. ఇయర్ లాంగ్ కూడా మంచిగా స్టోర్ ఉంటాయండి ఆనియన్స్, గార్లిక్స్.
చాలా బీన్స్ వచ్చాయి. ఫ్లవర్స్ కూడా వచ్చాయి. జాస్మిన్. అవన్నీ కట్ చేసా చూడు, ట్రిమ్ చేశాను. టొమాటోస్ ఏవో పక్షులు గుచ్చి 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 తిన్నాయి. మనకు ఇది లోపల ఇవి సమ్ స్వీట్ 100 వెరైటీయో ఏవో ఇవి. ఓ ఇవి సామ్స్లో ఎప్పుడో తెచ్చినవి. ఇవి ఇలాగా పడి సీడ్ పడి వచ్చేసినట్టు. అయ్యో ఇక్కడ టొమాటో తినేసింది. ఓ మై గాడ్, అన్ని టొమాటోలు గాన్. బన్నీతో జాగ్రత్త అన్నారు, బన్నీ అనుకుంటా టొమాటోస్ తినేసింది. లెట్స్ పిక్ ఆల్ ది టొమాటోస్. సో ఇక్కడ ఇంకా ఈ టొమాటోస్ ఉన్నాయి, ఇవన్నీ సేవ్ చేసుకోవాలి. ఆలు రానకే వచ్చింది. ఆలు పెద్దవి తినేసాయి, కొంచెమే 1-2 చిన్నవి. నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఆలు కూడా రకూన్స్ అనుకుంటా పీక్ తినేసిన. ఇది రెడీ అయిపోయింది ఆలు. ఇందులో మనం లేం కదా, పెద్దగా ఏం వేయలేచుకోండి. ఇంత పెద్ద పెద్ద ఆలూస్ పోయినాయి, పడేసానంటే కొరికినాయని, మంచిది కాదని తినలేదు. లోపల ఇంకా చాలా ఆలూస్ ఉన్నాయి చూడండి. అమ్ము నువ్వు తీస్తావని సేవ్ చేశాను. వీ విల్ హార్వెస్ట్. ఇది గ్రీన్ ఉంది, ఇది వాడలేమేమో, గ్రీన్ అయిపోయింది. మీకు ఒకటి చూపిస్తా చూడండి. నేను షార్ట్ ఒకటి పోస్ట్ చేశాను కదా, బన్నీ వస్తుందని. బన్నీ తింటుందో పురుగులు తింటుందో తెలియదు, కానీ అది వచ్చి ఇలా కూర్చొని చిన్న మూతి పెట్టుకొని ఇలా 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 కొరుకుతుంది. ఇది సైడ్ నుంచి ఇలా కొరికినట్టుంది. నాకు బన్నీ తిన్నదే అనిపిస్తుంది. బచ్చల కూర మంచి తినింది, తొక్కింది. ఇక్కడ సిరికూర సీడ్స్ వేసాను, ఓన్లీ కొన్ని వచ్చినాయి, అవి కూడా సరిగ్గా రావట్లా. అక్కడక్కడ కొన్ని తినింది. అక్కడ కాకరకాయ కింద ఉన్న కాకరకాయ లీవ్స్ అన్నీ తిన్నది. అది స్నేయిల్సో స్లగ్సో లేకపోతే బన్నీనో అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ కాకరకాయ తీగ వచ్చింది చూసారా, వాలంటీర్గా వచ్చింది. ఇది కూడా తింటున్నాయి, ఏవో తింటున్నాయి. ఆకులన్నీ పోయినాయి, ఓన్లీ ముందర ఒక ఆకు మిగిలింది. ఇలాంటివి 2 పెద్దవి రెడ్ అయినాయి, అవి తినేసినాయి. ఇట్లాంటివి దీనికి డబుల్ సైజ్ అయినాయి, రోమా టొమాటోస్ రెడ్ అయినాయి, అవి 2 తినేసినాయి. ఫీల్ బ్యాడ్. ఫస్ట్ టొమాటోస్ కోసుకుందాం అనుకున్నా, లోపల ఇంకా 10 టొమాటోస్ దాకా ఉన్నాయి, చూడాలి అవైనా సేవ్ చేసుకుందాం. ఇవ్వండి. ఏంటే బన్నీ, టొమాటోస్ అన్నీ తినేసావా? నువ్వు తినేసావా? ఆగక్కడ, అక్కడుంది దానికి ముందు దాన్ని క్లోజ్ చేద్దాం. కార్న్ చూడండి ఎంత పొడుగైంది అసలు. యాక్చువల్గా కార్న్ కరెక్ట్ సీజన్లో పెట్టి ఇప్పుడు ఒక 1 మంత్ ముందు బీన్స్ పెడితే కార్న్ ముదిరిపోయి ఆ కార్న్ స్టెమ్ ముదురుతుంది కదా, డ్రై అవుతుంది కదా, అప్పుడు కింద నుంచి బీన్స్ దానికి చుట్టుకొని బీన్స్ కూడా వస్తుంది అనమాట. చిక్కుడు బీన్స్ ఇవన్నీ, అంటే వేరే పందిరి అవసరం లేకుండా. అది నేను వేరే ఒకరి దగ్గర చూశాను, ఆ టిప్ నాకు బాగా అనిపించింది. అంటే పర్మా కల్చర్ అండ్ కలిసి ఒకటే దగ్గర మల్టిపుల్ క్రాప్స్ పెంచుకునే ఐడియా, ఇవన్నీ ఈ వెరైటీ పెంచితే వర్కౌట్ అవుతుంది. ఇంత పొడుగు వచ్చింది చూసారా. ఈరోజు ఇంకొన్ని హార్వెస్ట్ చేద్దామని చూస్తున్నాను. ఒక బ్యాగ్లో పొటాటోస్ ఎంటీ చేస్తే పొటాటో ప్లాంట్ చచ్చిపోయిందనమాట. అది ఎంటీ చేస్తే ఆ బ్యాగ్ ఖాళీ అవుతుంది కదా, ఆ బ్యాగ్లో ఈ టర్మరిక్ అది చిన్న పాట్స్లో పెట్టాను అనమాట. అది తీసి పెద్ద పాట్లో పెడదామని. సో
కొంచెం ఇలా గ్రీన్గా ఉన్నాయి కదా, కొంచెం వెలుతురు ఎక్స్పోజ్ అయ్యి గ్రీన్ కలర్లో ఉండే పొటాటోస్ నేను మళ్ళీ అవి రీప్లాంట్ చేసేస్తాను. బికాస్ అవి తినడము టాక్సిక్ అనమాట, తినకూడదు. వీటినేమో నేను కంపోస్ట్లో కానీ ఏదన్నా మళ్ళీ కొత్త పాట్ పెట్టి కొన్ని ప్లాంట్స్ పెడదాం కదా, సో బాటంలో ఈ కర్ర పుల్లలు, ఈ చెత్త, ఇంకా కిచెన్లో చెత్త, పిచ్చి చెట్లు ఇవన్నీ కూడా పెట్టి పైన సాయిల్ పెడతాను అనమాట. సో మనకి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే స్పేస్ సేవ్ అవుతుంది. హాఫ్ పాట్ వరకే సాయిల్ నింపుకొని హాఫ్ పాట్ ఇదన్నీ కంపోస్ట్ రిలేటెడ్ స్టఫ్ పెట్టామంటే కొన్ని రోజులకి ఆ సాయిల్ న్యూట్రిషన్ అది సాయిల్గా మారుతుంది. అండ్ అవి ప్లాంట్ పెరిగి కింద రూట్ ఇదయ్యే టైంకి మనకి ఎలాగో అది సాయిల్ కింద మారిపోతుంది అనమాట. సో ఇదంతా ఇది. సో చూద్దాము ఏమైనా వచ్చాయో లేదో చూద్దాము ఒకసారి. ఇది రీప్లాంట్ చేస్తాను. బాగానే ఉంది, కొంచెం గ్రీన్ ఉంది అంతే లైట్గా. అది యాక్చువల్లీ తిన్నా ఏం అవ్వదు, బట్ చూద్దాం. ఇవి ఇంకా కొంచెం పైన మేము లేం కదా, నేను టైంకి పైన సాయిల్ ఫిల్ చేయలేదు. సాయిల్ టైంకి ఫిల్ చేసి కంపోస్ట్ అది వేసింటే ఇంకా చాలా పెద్దగా అయ్యేవి. చూద్దాం లోపల ఇంకా ఎన్ని ఉన్నాయి. బుడ్డి వచ్చాయి. ఇవి ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి అన్నమాట. వాటివి ఇండియన్ స్టోర్లోవి మ్యాక్సిమం సైజ్ ఇంత ఉంటాయి పొటాటోలు. అవి జస్ట్ ఇంతగాని ఉంటాయి. సో ఇంచుమించు కొంచెం దాంట్లో సగం సైజుకి వచ్చాయి. సో ఇవన్నీ వదిలేస్తే ఇంకా బాగా పెద్దగా అవుతాయి. ఓ లోపల ఉన్నాయి. ఓ ఇవి ప్లాంట్ చచ్చిపోవడం వల్ల మళ్ళీ పొటాటోల నుంచి స్ప్రౌట్ స్టార్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ సైజ్ వచ్చింది. ఇది నేను పొటాటోస్ పెట్టినప్పుడు చూసారా ఎగ్ లోపల ఎట్లా ఉందో. సో వెజిటేబుల్స్ అన్నీ కంపోస్ట్ అయినాయి, ఎగ్ సరిగ్గా అవ్వలే, సో అందుకని అలా ఉంది. ఇదేంటంటే సగం కూరగాయలు పెట్టి చెత్త పెట్టి తర్వాత సాయిల్ పెట్టా కదా, సో అదనమాట. సో మ్యాంగోస్ తిన్నవి ముట్టిలేసాం కదా, ఆ ముట్టి ఇంకొకటి. పొటాటోస్ ఏంటంటే పెట్టామంటే కంపల్సరీ పొటాటో హార్వెస్ట్ వస్తుందండి. నేను ఇందులో 4 ఏమో పెట్టినట్టున్నాను. సో ఆల్మోస్ట్ వచ్చాయి, పర్వాలే. ఇంకా కొంచెం మంచిగా కేర్ తీసుకొని నేను అవైలబుల్ ఉండి సాయిల్ వేస్తుంటే ఈ బేబీ పొటాటోస్ ఆల్మోస్ట్ 10 దాకా వచ్చాయి. అవన్నీ పెద్ద పొటాటోస్ అయ్యేవి, అవ్వలేదు. సో పొటాటోస్ కానీ స్వీట్ పొటాటోస్ కానీ పాట్స్ నుంచి తీస్తున్నప్పుడు హ్యాండ్ కానీ లేకపోతే ఇలా ప్లాస్టిక్ షవల్ కానీ వాడతాను. ఎందుకంటే ఇనుపవి లేదంటే ఏదైనా కర్ర పెట్టి చేస్తే అవి డ్యామేజ్ అవుతాయి కదా, అందుకని. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూసారా. వావ్, నేను ఇదివరకు పెట్టేటప్పుడు వీడియో తీసాను, ఒకసారి చెక్ చేస్తాను ఎన్ని పొటాటోస్ పెట్టాను. 4 అట్ ది మ్యాక్స్ 5 పెట్టింటాను. బాగానే వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు చూపిస్తాను ఎంత బాగా కంపోస్ట్ అయిందనేది. బాటంలో ఎగ్ షెల్స్ ఉన్నాయంటేనే నేను కంపోస్ట్ యాడ్ చేసినట్టు అర్థం. నేను ఎప్పుడు కొబ్బరి చిప్పలు పడేనండి, గార్డెన్లో వాడుకుంటాను. న్యాచురల్ కదా, న్యాచురల్ ఇది పడే బుద్ధి కాదు నాకు, న్యాచురల్వే వాడుకుందాం అనిపిస్తుంది. చూసారా ఎర్త్వామ్ కంపోస్ట్ వేసా కదా, దీన్ని నేను ఇందులోకి వేసేస్తున్నా. మట్టితో కవర్ చేసేస్తే చచ్చిపోకుండా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ చూసారా, ఈ పాట్లో ప్లాస్టిక్ ఉంది కదా, ఇది కూరగాయల వాటిల్లో దేంట్లోంచి వచ్చేసి ఉంటుంది. మనం ప్యాకేజ్లు అవి ఓపెన్ చేసి ఉంటాం కదా, సో దాన్ని ఇందులో వేసి తర్వాత పడేద్దాం.
మట్టివి చూసారు, ఇవి వదిలేస్తే చాలా పెద్దగా ఇవి ప్లాంట్ చచ్చిపోకుండా చూస్తుంటే. ఇవి ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఇలా పుట్టి వదిలేసారనుకోండి, ఫ్యూచర్లో చెట్లు అవుతాయి ఇవే. చూసారా ఈ రోలీపోలీస్ ఉన్నాయి చూసారా, బుట్టివి ఎన్ని రోలీపోలీస్ ఉన్నాయో, ఇవన్నీ కంపోస్ట్ వల్ల వచ్చినవి అన్నమాట. ఇక్కడేమో ఇది ఉంది అర్తువాము, కంపోస్ట్ వల్ల రోలీపోలీస్ వచ్చాయి కూరగాయ చెత్త తినడానికి. ఇవి రోలీపోలీస్ ఏంటంటే హెల్ప్ చేస్తాయి, కానీ కంపోస్ట్ బ్రేక్ డౌన్ చేయడానికి ఇదిగోండి ఇదంతా కూరగాయలు చెత్తే. అందుకే ఇలాగా పిచ్చిగా అని చూసారా, దోసకాయ గింజలు ఉన్నాయి, ఇదంతా మంచి మట్టి వాసన కూడా మంచి వర్షం వాసన వస్తుంది ఇంట్లోంచి. సో రోలీపోలీస్తో ఏంటంటే గడ్డి ఎక్కువైంది అనుకోండి పాపులేషన్, రోలీపోలీ పాపులేషను, అది కూడా మంచిది కాదనమాట. సో కొన్నిసార్లు ప్లాంట్స్ని ఫ్రూట్స్ని తినేస్తాయి. ఇదిగోండి భలే వచ్చినాయి, ఒకటే బ్యాగ్లోంచి ఇన్ని వచ్చినాయి. దీంట్లో పురుగులు ఎక్కువ ఉన్నాయి కంపోస్ట్ వేయడం వల్ల. మామూలుగా ఉత్తగా నాటుంటే ఇదిగోండి ఎన్ని మ్యాంగోస్ తిన్నాం కదా వచ్చినాయి. కిందనే ఎత్తడం కూడా కష్టంగా ఉంది. ఎత్తుగా కింద అయితే అసలు మొత్తం కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ ఎర్త్వామ్స్ ఉన్నాయి. మీకు చూపిస్తా చూడండి, ఎందుకంటే ఇది ఇంకా కంప్లీట్గా కంపోస్ట్ అవ్వలేదు. మీరు గమనిస్తే ఎగ్ కూడా సరిగ్గా అవ్వలేదు, పాడైపోయిన ఎగ్ వేసా. ఇదంతా చూడండి మంచిగా ఎర్త్వామ్స్, ఇక్కడ కూడా ఒకటి. సో ఇదంతా గట్టిగా అట్లా ఉంది. సో దీన్ని అలాగే వదిలేసి దీని మీద ఇంకా ఎక్స్ట్రా సాయిల్ వేసి పసుపు పెడదాం అనుకుంటున్నాను. కింద కూడా ఉన్నాయి ఫుల్గా. అందులో ఇది ఓన్లీ 1 బ్యాగ్ అండి. ఇలా నేను ఒక 4-5 బ్యాగ్స్ పెట్టాను. ప్లస్ ఓ మై గాష్ ఎంతో బాగున్నాయో, అసలు భలే వచ్చింది హార్వెస్ట్ చెప్పాలంటే. చూడండి ఒక్కటే బ్యాగ్లో ఇన్ని వచ్చినాయి. ఇంకా నేను అక్కడ గ్రౌండ్లో కూడా కొన్ని వేసాను, విపరీతంగా పెరిగినాయి చెట్లు, పోయినాయి కూడా. కాకపోతే నాకు అక్కడ వేరే చెట్లు పెరగడం వల్ల నాకు కుదరట్లేదు దాన్ని తీయడము. చిక్కుడుకాయలు అవి పెరిగిపోయినాయి ఆ ఏరియాలో. అసలు ఇదంతా గోల్డ్, ఇది గోల్డ్ యాక్చువల్గా అయితే గోల్డ్, మట్టి గోల్డ్ ఇది. చూడండి ఇదంతా కూరగాయల చెత్త, ఇది కంపోస్ట్ అవ్వని పార్ట్. ఇంత గోల్డ్ అసలు ఇది. దీన్ని అన్ని చెట్లకి కొంచెం వేసినా మంచిదే. ఇంకా చూడండి ఎంత ఉందో అసలు. ఓన్లీ హాఫే సాయిల్ వేసాను, అది పాత సాయిల్. ఇదంతా ఎగ్ షెల్స్, కంపోస్ట్ అవ్వనివి అంతా ఉన్నాయి. ఫుల్గా ఎర్త్వామ్స్ ఉన్నాయి. నేను ఏం చేశానంటే ఇది క్లాత్ బ్యాగ్ కదా, దీనికి హోల్స్ ఉన్న ఎర్త్వామ్స్ లోపలికి రాలేవని నేను మట్టి ఇది పెట్టినప్పుడే నేను కొన్ని 2-3 ఎర్త్వామ్స్ దీంట్లో వేసాను. అవి మల్టిప్లై అయినాయి అనమాట. అంటే ఆల్రెడీ కంపోస్ట్ అవుతున్న మట్టి ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి కొంచెం కలిపాను ఇందులో. సో అది ఫాస్ట్గా ట్రిగ్గర్ చేస్తుంది కంపోస్ట్ ప్రాసెస్. మైక్రోబ్స్ ఉంటాయి కదా, అవి మనం వేసిన కూరగాయలని తిని ఫాస్ట్గా కంపోస్ట్ని చేస్తాయి అన్నమాట. ఇంకా అయిపోయినట్టే, ఇంకా రాలేదు, ఇంకా అయిపోయినాయి. ఒక బ్యాగ్లో, ఈ బ్యాగ్లో చిన్న బ్యాగ్ అండి ఇది. ఓకే, దీని నిండా ఈ మట్టు నింది. ఇందులో ఇన్ని వచ్చాయి. ఆల్రెడీ మీకు మొన్న చూపిస్తాను, ఇలాంటి సైజువి 3 పడేసాను యానిమల్ తవ్వేసిందని. ఇవి తవ్వనివి. సో నేను అసలు ఇంకా చెప్పా కదా, బుడ్డివి ఇంకా పెద్దగా ఏవి మంచిగా చూసుకుని ఉంటే, అవి చేయకుండా ఏమి కేర్ తీసుకోకుండా ఇన్ని వచ్చాయి ఒకటే బ్యాగ్లో. ఒక 1 2 3 4 5 6 7 8 9 10 11 ఆల్మోస్ట్ 11-12 వచ్చినాయి. పడేసిన వాటితో పోలిస్తే ఒక 15-16 దాకా వచ్చినట్టు. 4-5 నాటాను ఇందులో. అవి కూడా నేను కొని నాటలేదు, సీడ్ పొటాటోస్ కొంటారు కదా అలా కొనలేదు. ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే మొలకలు వచ్చేసి వేస్ట్ అయిపోయి వాడనివి కొన్ని ఉంటాయి కదా, లాస్ట్ ఇయర్ మొలిచినవి మొలకలు వచ్చినవి చాలా ఉన్నాయి.
అవే అన్నిట్లలో పెట్టేశాను. లాస్ట్ ఇయర్ నాకు ఆల్రెడీ వచ్చినవే వాడకుండా వదిలేసినవి మొలకలు వచ్చేసినాయి అనమాట గరాజ్లో పెట్టుంటే. సో వాటిని నేను రీప్లాంట్ చేస్తే మళ్ళీ వచ్చినాయి. ఇవి మనం ఎప్పటికప్పుడు వాడుకుంటే మొలకలు రాకముందే చల్లటి ప్రదేశంలోంచి మంచిగా మనము కుక్ చేసుకోవచ్చు. అన్నక్కడ